శ్రీగురుభ్యో నమః. హరి ఓం. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. అస్మద్గురోః విద్యానందనాథ గురుచరణారవిందాభ్యాం నమో నమః. అస్మద్గురోః కాశ్యపగోత్రపవిత్రం నారాయణతీశ్వరఛాత్రం వందే దాసగుణదాస విస్తం రామానుదాసస్వామినం నమో నమః. రామగుణాభిరామ రఘురామ పరాక్రమ భీమ జానకీ రామ ప్రపన్న రామ బుధరంజిత నామ సుధామ రామ శ్రీరామ దురంత దుర్భర విరామ నిష్కామ జటంసు భక్తి మనసా గురుపాదములాశ్రయింపుమా ముదమున పారిజాత తరుమూలమునందు అతి సూక్ష్మరూపుడై హృది రఘువీరునామమును ఎప్పుడు జపించుచు రామభక్తులన్ వదలక బ్రోచుచుండు ఘను వాయుతనూజుని ధీతిరాజుని యదను దలంచి భక్తి కుమతి గురుపాదములాశ్రయింపుమ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. 2026 జనవరి నెల 5వ రాశి సింహరాశి. ఈ సింహరాశికి చెప్పాలంటే చాలా కష్టాలు, మామూలు కష్టాలు కాదండి. మరి గురువు 12 ఉన్నాడు, శని అష్టమంలో ఉన్నాడు. మార్చి నెల 30వ తారీఖు నుంచి శని పూర్తిగా ఇబ్బంది పెడుతూ ఉన్నాడు. చాలా కష్టం, చాలా నష్టం, చేసే ఉద్యోగం ఉండదు, ఉన్న డబ్బులు ఖర్చు అయిపోతాయి. ఈ రాశి వాళ్ళు ముఖ్యంగా చెప్పాలి అంటే ఎవరికైనా సరే ఏ చీట్లు పాడుకునే వాళ్ళకి కానీ, అట్లా ఏదైనా బ్యాంకి లోన్లు, ఇల్లు కట్టుకునే లోన్లు కావచ్చు, లేకపోతే ఇండస్ట్రీస్ లోన్లు కావచ్చు, హామీ సంతకం పెట్టాడు అంటే తీసుకున్నవాడు పరారైపోతాడు. మరి ఎవడైతే సాక్షి సంతకం, హామీ సంతకం ఎవరైతే పెట్టారో వాళ్ళ ఆస్తులు కూడా ఆమె కట్టుకోవాల్సిన పరిస్థితి ఈ రాశి వాళ్ళకి కనబడుతుంది. ఆస్తులు అమ్మినా కూడా బాకీ తీరక కేరా ప్లాట్ఫారం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఎక్కడ ఎవరికి చేత్తో డబ్బులు ఇవ్వటం కానీ, నోటు తీసుకొని ఇచ్చానయ్యా, మరి చెక్కు తీసుకొని ఇచ్చాను, ఈ చెక్కు కుంకం పుట్లం కట్టుకోవాల్సిందే. వాడి దగ్గర డబ్బులు రావు, నువ్వు కోర్టుకు పోయినా రావు. చివరికి వాడు అంటాడు, జైల్లో వేయి, పప్పు సాంబారు కూడు పెట్టి తింటానంటాడు. నా దగ్గర ఏం లేవు, నా జుట్టే ఉంది పీక్కు అంటాడు. మరి అట్లాంటి వాళ్ళ వల్ల ఇబ్బంది పడే లక్షణం ఈ జాతకానికి బాగా కనబడుతుంది. పొరపాటున కూడా ఎవరికి హామీలు ఉంటాయి, ఎవరికి ఇవ్వటం చేయొద్దు. కొంతమంది ఇళ్లలో పెళ్ళిళ్ళు అవుతూ ఉంటాయి. సడన్గా అయ్యా రావాల్సిన డబ్బులు రాలేదు, ఇదిగో బలానా చోట రావాలి, నీకు కూడా తెలుసుగా, రాగానే నీ డబ్బులు నీకు ఇస్తా, పెళ్ళి ఆగిపోతుంది, మరి నీకు పూలల్లో పెట్టిస్తా అంటాడు. అప్పటి మాట మాత్రం, అంతేగాని నీ కర్మ నీకు ఆ డబ్బులు రావు, వాడికి వచ్చిన డబ్బులు నీకు ఇవ్వడు. కారణం ఏంటంటే నీ టైం బాగా లేదు కాబట్టి వాడివ్వడు. ఆ టైంకి వాడికి ఆ బుద్ధి పుడుతుంది, ఎగ్గొట్టే బుద్ధి పుడుతుంది, కాకపోతే కానపడకుండా పోతాడు. కాదు, వాడికి ఆస్తి ఏముండదు, ఏదో ఎక్కడో రావాల్సి ఉంటాయి, లేవు నా దగ్గర, వచ్చినప్పుడు ఇస్తా, ఇవ్వనంటలేదుగా, ఇస్తా, ఎక్కడ తెచ్చిస్తావు, వచ్చినప్పుడు ఇస్తా, వస్తే మాత్రం నీకు ఇస్తా, వాడికి వచ్చేది లేదు, నీకు ఇచ్చేది లేదు. ఇట్లాంటి పరిస్థితులు ఈ సింహరాశి వాళ్ళకి రాబోతున్నాయి. ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే చాలా కష్టపడాలి. తర్వాత యాక్సిడెంట్లు అవ్వడానికి అవకాశం ఉంది. ఇళ్లల్లో ఎవరికోళ్ళకి ఏదో రకం వ్యాధులు, ఆపరేషన్లు, ఇట్లాంటి పరిస్థితులు కూడా అక్కడక్కడ కనపడుతున్నాయి. తర్వాత ఎప్పుడు కూడా ఏదైనా డబ్బులు ఉంటే ఇళ్లల్లో పెట్టుకోవటం కానీ, జేబుల్లో తిరగటం కానీ మంచిది కాదు. ఇవాళ ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయంటే కనీసం ఇవాళ బంగారం బాగా పెరిగిపోయింది. మెళ్ళో ఆడవాళ్ళ మెళ్ళో
కనీసం మంగళసూత్రంతో పాటు గొలుసు ఒకటి ఉంటుంది. ఆ మంగళసూత్రం తగిలించుకున్న గొలుసు ఇవాళ 2 లక్షల పైన ఉంది. ఇవాళ ఈ బంగారం పెరగటానికి జనానికి ప్రమాదకరమైన రోజులు చాలా దగ్గరికి వచ్చినవి మాత్రం గుర్తుపెట్టుకోండి. మరి మన ఇండియాలో హిందువులు కానీ ఏ మతస్థులు కానీ ఆడవాళ్ళకి మెళ్ళో బంగారం, చెవులకి ముక్కులకి బంగారం ఉండాల్సిందే, మెళ్ళో బంగారం ఉండాల్సింది. అది లేకపోతే హోదా తక్కువ, కష్టాలు ఎక్కువ, తేలిగ్గా చూస్తారు. ఇట్లాంటి ఆలోచనలతో బంగారం ఉంటే కూడా బతకడానికి వీల్లేని పరిస్థితి వచ్చింది. ఈ రాశి వాళ్ళకి మెళ్ళో ఉన్న వస్తువు కూడా దక్కుతుందని చెప్పలేను. కాదంటే కష్టం వచ్చిందని పెళ్ళాం మెళ్ళో గొలుసు తీసుకెళ్ళి తాకట్టు పెట్టినా తీర్చలేవు, అసలుకి వడ్డీకి చెల్లిపోతుంది. కాబట్టి ఏ బంగారం ఉన్నా ఏ డబ్బులున్నా బ్యాంకులో పెట్టుకోవటం మంచిది. వడ్డీ ఆశ మొదలు చేర్చనని శాస్త్రం. ఈ రాశి వాళ్ళు వడ్డీ వస్తుంది, వ్యాపారస్తుడు వాడు వ్యాపారం చేస్తూ ఉన్నాడు, ఒక నెల ముందు చెప్పేస్తే నీ డబ్బులు మొత్తం ఇచ్చేస్తానయ్యా అంటాడు. నీకు మాత్రం డబ్బులు రాదు, గుర్తుపెట్టుకోండి. 10 సార్లు నీకు ఇంతకుముందు ఇచ్చి ఉండొచ్చు. ఈ సింహరాశికి అష్టమంలో శని ఉన్నాడు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో డబ్బులు రావు. సప్తమంలో రాహు ఉన్నాడు. ఈ సప్తమంలో ఉన్నటువంటి రాహు వల్ల వచ్చే ప్రయోజనం ఏమిటయా అంటే, ఈ సప్తమ రాహు వల్ల జరిగేది ఏమిటయా అంటే, భార్యాభర్తలకి శత్రుత్వం వస్తుంది, గొడవలు అవుతాయి, కోర్టుకు పోయే పరిస్థితులు వస్తాయి. ముందు విడాకుల కోసం వేసుకోవటం, విడాకులు రాకపోవటం, నానా గందరగోళాలు, చేసే వృత్తులు సరిగ్గా సాగకపోవటం. మరి చేసే ఉద్యోగం చేస్తావా, వాయిదా కోర్టుకు దిగుతావా, తీసుకెళ్ళి ప్లేడర్లకు పెడతావా, కోర్టుకు ఖర్చు పెడతావా, అసలు ఖర్చు కాక అధికమైన ఖర్చుట. ఓ శాస్త్రం ఉంది. ఓట పెళ్లి చేసుకున్నాడు, కొన్నాళ్ళు కాపురం చేశాడు, ఈమె అందం తగ్గింది, ఇంకో ఆమె తయారైంది, ఆమె బాగుంది, ఆమెతో పోయినాడు. అబ్బో ఆమె పెళ్ళాం కంటే బాగా చూస్తుంది అన్నాడు. పిల్లలను వదిలిపెట్టాడు, పోయినాడు. ఆమె నీ దగ్గర తింటం మొదలుపెట్టింది. అబ్బో ఎంతో మంచి ఆమెగా ఉంది, ఆమె అంత మంచిది లేదనుకుంటాడు. వీడు ఉన్న ఆస్తి పాస్తి బంగారం మొత్తం తీసుకెళ్ళి పెడతాడు. పిల్లల మొహం చూడు. చివరికి తల్లిదండ్రులు ఏం చేస్తారమ్మా, ఇక వాడు రాళ్లే నువ్వు రా అంటారు. ఆ అమ్మాయి వెళ్ళిపోతుంది. చివరికి ఆ పిల్ల ఎవరినో పెళ్లి చేసుకుంటుంది. నీలాగానే ఎవరినో ఉంచుకోవటం ఏదో చేస్తుంది. ఈ ముందు చూసావా, నీ దగ్గర తైలం అయిపోయింది, డబ్బులు మొత్తం అయిపోగానే పోరా ఎదవా అంటుంది. అప్పుడు దాన్ని ఏమంటారంటే, అరే ఉన్నదే బాయ్ ఉంచుకున్నది బాయ్ ఏందిరా నీ గతి అంటారు. ముతక మాటలు పల్లెటూళ్ళలో అనే మాట. అరే ఉన్నదే పోయే ఉంచుకున్నది బాయ్ ఏందిరా నీ బతుకు. మరి ఏమిటా పరిస్థితి అంటే, చూతూ ఉంటారే వాడు ముండను ఉంచుకున్నాడా అంటే, ముండని వాడు ఉంచుకోలే, ముండ వీడిని ఉంచుకుంది, వీడే ముండ. భార్య ఉన్నంత ప్రేమగా, భార్య ఉన్నంత మంచిగా, జీవితాంతం భార్య కలిసినట్టుగా పరాయి స్త్రీ కలుస్తుందా? హిందూ ధర్మంలో భార్యాభర్తల యొక్క అనుకూలత జీవితాంతం గడవాలి. అది ధర్మపత్రి. భర్త భరించేవాడు. ఈ ఇద్దరి కలియక బాగుండాలి. బండికి 2 చక్రాల్లాగా భార్యాభర్తలు ఉండాలి. ఇది హిందూ ధర్మం. సన్యాసి కంటే సంసారికి మంచి మోక్షం ఉంది. ధర్మం తప్పకుండా నడవాలి. ఇదేమిటయా, చివరికి ఏమవుతుంది, పెళ్ళాన్ని వదిలిపెట్టా, పిల్లలను వదిలిపెట్టా, జన్మనిచ్చిన తల్లిదండ్రులను వదిలిపెట్టా, చివరికి ఎవరితో పోతివి. ఆ పిల్లలు తల్లిదండ్రులు ఉన్నంతకాలం చూచారు, నీ దారి నువ్వు పోయినావు, నీ భార్య పోయింది. పిల్లలు ముసలాళ్ళు కొన్నాళ్ళ పాటు చూశారు, వాళ్ళకు వృద్ధాప్యం అన్నాళ్ళు ఉంటారు. ఈ పిల్లలు పెద్దవాళ్ళు ఏ లోపల తల్లి ఆ నాయనమ్మ తాత అమ్మమ్మ తాత పోతారు. వీళ్ళు అనాథ శరణాలయాల పాలైపోతారు పిల్లలు. మన హిందూ మతంలో ఈ దురాగతం విపరీతంగా వచ్చింది. 100కి 80 వంతులు ఇట్లా జరుగుతోంది. కాబట్టి దీన్ని జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. చేతులారా చేసుకుంటున్నది. తాగుడు వల్ల కొంత, జూదం వల్ల కొంత, పరస్త్రీ వ్యామోహం వల్ల డబ్బు సంపాదన ఉంటే ఇట్లాంటి దురాగతమైన స్వభావాలు. డబ్బులు లేకపోతే లేవయా మేము బాధపడుతున్నామని మా జాతకం చెప్పమని మా దగ్గరికి వస్తారు. ఈ పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి ఈ సింహరాశి వాళ్ళకి నేను చెప్పినవి చాలా రకాలు
జరగటానికి అవకాశం ఉంది. కష్టాలు వచ్చినాయని దురలవాటు పడ్డాడు. ఏమిటయా అంటే నిద్ర పడటలేదని తాగుతున్నానంటాడు. నిద్ర పట్టక కొన్నాళ్ళు తాగావు, మంచి రోజు వస్తుంది, అది రోజు అలవాటు పడి తాగావు. సంపాదనలో సగం ఖర్చు దానికి పోతుంది. ఇట్లా భ్రష్టు బట్టి నాశనం అయిపోతున్నారు. కాబట్టి సింహరాశి వాళ్ళు జాగ్రత్త పడాలంటే డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకొని దాన్ని శాంతి చేసుకోండి. మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.